విజయనగరం జిల్లా మొత్తాన్ని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఊడ్చేశారా? కుటుంబ పాలనతో ఇతరులకు అవకాశం లేకుండా చేశారా? రాజకీయ ఆధిపత్యం కోసం ఎంత దూరమైనా వెళ్తారా? ఇప్పుడున్న వాళ్ళు చాలదన్నట్లు మరో వ్యక్తిని రాజకీయాల్లోకి తేబోతున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఈ స్లోగన్ లో నిజమెంత? ఉత్తరాంధ్ర రాజకీయాలు గమనించినప్పుడు ఇది పచ్చి అబద్ధం అని తేలుతుంది. స్పష్టమైనటువంటి సంకేతాలు అలాగే మనకి సమాచారం కూడా కళ్ళకు కనపడినట్టుగా ఉంటుంది. ఎక్కడ? విజయనగరం జిల్లా బొత్స సత్యనారాయణ ఆయన కుటుంబానికి సంబంధించి మొత్తం ఏదో వారసత్వ రాజకీయమా, లేకపోతే సామంతుల మాదిరి ఆ జిల్లాని పంచుకోవడమా, లేదు పురాతనమైనటువంటి రాజకీయం ఏదైతే ఉంటుందో ఒక కుటుంబానికి సంబంధించే తరతరాలుగా పక్క వాళ్ళని ఎవరిని రానివ్వకుండా మరొకళ్ళకి అవకాశం లేకుండా పూర్తి ఆధిపత్యంతో బొత్స సత్యనారాయణ కుటుంబం అనేకమైనటువంటి పదవులను పంచుకుంటోంది అన్నది వాస్తవం. దానికి సంబంధించి ఇవాళ అప్డేట్ చూసుకుంటే గత ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్నాడు. ఆయన సోదరుడు గజపతి నగరం నుంచి అప్పల నరసయ్య ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇక ఆయన బంధువు నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు. ఇక ఆయన మేనల్లుడు ఏకంగా జిల్లా పరిషత్ చైర్మన్. మరి ఇంకింతకంటే ఎక్కడ చోటు లేదనుకుంటాను మిగతా నియోజకవర్గాల్లో కూడా పూరించడానికి. కొంతమందికి అవకాశం ఇచ్చి వదిలేశారేమో. బట్ ఇంతమంది బంధువులు, కుటుంబ సభ్యులు జిల్లాలో ఉత్తరాంధ్రలో రాజకీయ ఆధిపత్యం కోసం తరతరాలుగా ఉన్నటువంటి ఆ పార్టీ కార్యకర్తలను గాని వాళ్ళందరినీ పక్కన పెట్టినటువంటి గొప్ప ప్రతిభ ఈయనలో ఉంది. ఆయన రాజకీయ యాత్ర మొత్తం చూసినప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, అలాగే ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా కూడా ఉన్నాడు. అందులో పెద్ద సందేహం అక్కర్లా. బట్ ఇంత ప్రాతినిధ్యం, ఇంత ఆధిపత్యం ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ భార్య కూడా ఎంపీగా ఉండేది. ఇటీవల ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేసి విశాఖ నుంచి ఓడిపోయింది. ఫైన్. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమైనా కొంత వెనకడుగేస్తున్నారా? ఏమైనా మార్పు వచ్చిందా? ఎక్కడైనా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ సీనియర్స్ గా మనం పక్కకు వెళదామా? నో, నాట్ ఎట్ ఆల్. ఆలోచనే కనపడట్లా. కారణం, మళ్లీ రాబోయే 2029లో ఆయన భార్య ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది అన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈయన కొడుకు సందీప్ని రాజకీయాల్లో ప్రోత్సహించడం కోసం జిల్లా అధ్యక్షుడిగా వైసీపీ పార్టీకి చేసిన తర్వాత అలాగే మండలాల్లో అనేక ప్రాంతాలలో నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులతోటి సమన్వయమైనటువంటి కార్యక్రమాలు, సభలు పెట్టడం, ప్రమోట్ చేయటం, రాబోయే ఎన్నికలకు సిద్ధం చేయటం. అంటే ఆయన కుమారుడు, ఆయన భార్య. ఇక బొత్స సత్యనారాయణ ఇప్పుడైతే ఎమ్మెల్సీగా శాసన సభలో, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. మరి ఏం తక్కువ? వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యామిలీ ప్యాక్ ఇచ్చేసినట్టుగా కనిపిస్తోంది. ఎక్కడైనా ఫ్యామిలీ ప్యాక్ అంటే మీకు గుర్తొచ్చేది, I know that. I don't need to mention it. బట్ ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ ప్యాక్ రాజకీయమైంది. భార్యకి, అలాగే బొత్స సత్యనారాయణకి, ఆయన కుమారుడికి మరొకరు రంగం మీదకి వచ్చారు. ఎవరైనా బాబురావు అని బొత్స సత్యనారాయణకి వియంకుడు. ఆయన్ని కూడా రేపు ఎమ్మెల్యేగాను ఎంపీగాను పోటీ చేసేటటువంటి ప్రయత్నాల్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాము అని వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన బేరీజు వేసుకుంటున్న అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి నిజమయ్యే అవకాశమే ఉన్నది. అధినేత జగన్మోహన్ రెడ్డి అలాంటి హామీనే ఇచ్చి ఒక ఫ్యామిలీ ప్యాక్ ని వాళ్ళకి ఒక పెద్ద గిఫ్ట్ గా ఇచ్చినటువంటి సమాచారం అందుతోంది. బట్ రాజకీయాల్లో ఇప్పటికీ దీన్ని వెనకబాటుతనం అంటారు. ఖచ్చితంగా దీన్ని వెనకబాటుతనం అంటారు. దెర్ ఇస్ నో డెమోక్రసీ, దెర్ ఇస్ నో ఎథికల్. ఎక్కడా నైతికమైనటువంటి బాధ్యత ఉండదు, ఎక్కడా రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రోత్సాహం ఉండదు.
అందరికీ సమాన హక్కులు అన్న చోట ఎక్కడ ఎవరికి హక్కులే లేనటువంటి ఈ రాజకీయాన్ని ఎలా చూడాలో, ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం.